రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన సినిమాల గురించి ప్రత్యేకించి ఇలా తీస్తారా ఆయన, ఇంత బాగుంటుంది, ఇవి ప్రత్యేకతలు అని చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన తీసిన అద్భుతమైన చిత్రాల్లో బన్నీని అంటే మనందరికీ ఇష్టమైన అల్లు అర్జున్ని పరిచయం చేసిన చిత్రం గంగోత్రి. మీ అందరికీ తెలుసు కదా. ఆ చిత్రంలో పాటలన్నీ ఎంత ప్రజాదరణ పొందాయో కూడా మీకు తెలుసు. అందులో మాకు పర్సనల్గా చాలా ఇష్టమైనటువంటి పాట, అంటే మేం పాడామని కాదు, ఒరిజినల్గా కూడా చాలా అందమైన పాట, చంద్రబోస్ గారి రచనలో కీరవాణి గారి అద్భుతమైన సంగీతంలో చరణ్ గారితో పాటు నేను పాడినటువంటి గంగా అనే పాట మీ ముందు పాడాలని మా కోరిక. చరణ్ గారిని వేదిక మీదకి ఆహ్వానించేస్తాను. రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా మధురిమలో మునగంగా గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా. నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా. నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా. నువ్విచ్చిన మనసే క్షేమం, నువ్వు పంచిన ప్రేమే క్షేమం, నువ్వయ్యి నేనున్నాను క్షేమంగా. మనమాడిన ఆటలు సౌఖ్యం, మనసాడిన మాటలు సౌఖ్యం, మనవయ్యే కలలున్నాయి సౌఖ్యంగా. నీ చదివిన నీ సందేశం నా చదువుకు భాగ్యంగా, ప్రతి పదమునను ప్రత్యక్షం శత జన్మలలోనూ తరగని సౌభాగ్యంగా. గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా. నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా. నువ్వు పంపిన జాబుల పూలు నాసికలో జాజులు కాగా దస్తూరి నుదుటను మెరిసి కస్తూరిగా. నీ లేఖల అక్షరమాల నా మెడలో హారం కాగా చేరాతలు నా తరరాతను మార్చంగా. నువ్వు రాసిన ఈ ఉత్తరమే నా మనసుకు అద్దంగా, నువ్వు చేసిన ఈ సంతకమే మన ప్రేమకు పసుపు కుంకుమ అద్దంగా. గంగా నిజంగా నువ్వే నాలో సగభాగంగా. నీ ఉరుకులే రాగంగా నా గుండెల మోగంగా సరిగమలై సాగంగా నాలో సగభాగంగా.